మేము ఈరోజు పానీపూరి నీకో చాయ్ తాగనీకో పోతున్నాం. మా ఊరిలో నేను డైట్ తో సడన్ గా అయితే టాస్క్ ఇస్తున్నాం. ఆయన షాప్ లో 4 రూపాయలు తీసుకో ఏదో కొంట రావాలి అంటే అదే మా అరే ఇప్పుడైతే మామైతే ఛాయానికి పోతామా? ఛాయానికి అయితే పోదామని చెప్పి తెలియదు అనమాట. సాయంత్రం కూడా పోదాం చాయ్ బంకాలు అయితే కెఫేనా ఏదో ఒకటి అయితే వెళ్దాం అనమాట. పోయి ఇప్పుడైతే పోతున్నాం అనమాట. మన పంచాకించి అయితే తీసేసాక ఇట్టుగా కూడా ఉండాలి అన్నాడు. అది కాడికి పుస్తకం ముందుగా గుడి కూడా ఇలా పోలగా మొత్తం గుడిలన్నీ అచ్చలు ఉంటాయి. ఇది కూడా కొంచెం అనమాట. ఇప్పుడు ఇది కూడా మంచిగా రినోవేట్ అయితే చేసి మన పని వస్తుందండి. లైటింగ్ గీటింగ్ లోపల ఉంటాయి ఇలా గుడి. మళ్ళా బయట కూడా రిటర్న్ ఉప్పులు అయితే తెచ్చామన్నమాట. మన కమాన్ గేమ్ అనేది ఎగడచ్చు. మొత్తం చూడొచ్చు. పండుగ అంతా పాలిటిక్స్ బ్యానర్లు తెచ్చిన మొత్తం బిఆర్ఎస్ ఇక ముందర ఉంటారన్నమాట. అది పెద్ద గుడి. తప్పున మూడు చెప్తే చాయ్ తాగమని వచ్చినాం. కానీ చాయ్ తాగకుండా మళ్ళీ ఇట్లా పోతున్నాం. అట్లుంటది. ఇక ఎదుగుతాం అయితే ఇంకా డిసైడ్ చేయాలి. ముందు డిసైడ్ అయ్యాము. అట్లుంటది భాషతోనే ఒకటి అనుకుంటే ఒకటి అయితే ఉంటది. ఇక ఇదే మా పెద్ద గుడి. ఇంకా ఇక్కడ ఫుల్ రేపు జాతర అయితే ఇటైతే మండే చూడ లైటింగ్ గిటింగ్ ఎట్లా అవుతుంది. ఇదే మన చేద్దామా బలియానికి ఫోన్? అంటే ఒకళ్ళ పౌకురు తాము దాడం పోయినాక అయితే వస్తాడు. ఇంకా ఆయన మళ్ళా రిటర్న్ అయితే తిరిగి వచ్చాం అనమాట. చూడొచ్చు. మళ్ళా బరకాలు అయితే తెచ్చాం అనమాట. మళ్ళా 100 పికప్ చేసుకొని మళ్ళా పోవాలి. ఇప్పుడైతే అట్లుంటాయి అన్నమాట. ఫ్రెండ్షిప్ అంటే దోస్తాలు అట్లుంటది మనది. మళ్ళీ దోస్తు గాని కోసం మామూలు ఉంటారా చేస్తాడు. ఆగా ఒక్క నిమిషం ఎన్నైనా ఉన్నట వీడైతే అవుతుంది కదా పోనాలా. వాళ్ళు ఆడలో దరకాడలో దొంగలు చెప్ప ఫోన్ చేయాలి. వాళ్ళు 2 రోజులు హాలిడే ఇచ్చారు అనుకో, అయిపోయింది. 1 రోజుల అంతే. వచ్చిన రోజు
మేము ఈరోజు పానీపూరి నీకు చాయ్ తాగనీకి పోతున్నాం, మా ఊరిలో వేడిపోతున్నాము అట్లా. చూడాలి చూడాలి అన్న మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చాం అట్లా వచ్చేసాం మళ్ళీ రిటర్న్ ఇడికి. బోనాల పండుగకి అందరు పోతరాజు అది ఇది అని పోతే మేమేమో చాయ్ తాగనీకి పోతున్నాం. అట్లుంటది మనతోని. అట్లుంటాయి మనతో చాయ్ తాత మళ్ళీ నైట్ కూడా ఇంకా ఇంకేం తాగుతాం వెళ్ళాలి ఇక. ఏం తాగుతామంటే ఇక మీకు వదిలేస్తున్నాం. అవి చెప్పేదాన్ని బయటకి లక్ష్మి అట్లాంటి డ్రింక్స్ తాగుతాం ఇక. ఎన్ని డ్రింక్స్ అనమాట అవి, హెల్తీ డ్రింక్స్, ఓఆర్ఎస్ మెడికల్ షాప్ లో ఓఆర్ఎస్ లేకపోతే మాన్స్టర్ అనేది అట్లాంటివి తాగుతాం అనమాట. నేను డైట్ తో తాగుతా అట్లాంటివి నిన్ను అనమాట. ఇక మన దోమినార్ ఇదే అనమాట దర్గా. ఇది ఫేమస్ దర్గా కౌకూర్లో ఎవరైనా గుర్తుపడతారు. పెద్ద బస్ సైడ్ కి ఆర్టీసీ బస్ వస్తాయి అంటే అర్థం చేస్తారు, గవర్నమెంట్ బస్ సైడ్ కి అట్లుంటది. అంత ఫేమస్ ఇది దోమినార్ అనమాట దర్గా. ఓ చెట్టు అడ్డం ఉంది ఇడైతే, ఇప్పుడైతే కనిపిస్తుండొచ్చు. ఇక్కడ షాప్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక మనకైతే వడ్డిస్తారు అనమాట. ఇప్పుడు ఇలా ఇంకో చిన్న ధర వస్తుంది, అది మన ఇల్లు అంట, నందివాళ్ళ ఇల్లు అంట. చీకటి అయిపోతుంది మెడమెల్ల, అంటే మన కాడ చీకటి అవుతుందంటే ఇంకా ఎన్నో పొద్దున అవుతుంది అనమాట. అట్లుంటది. మన ఒక బడ్డా అంటే అవకాశం అయితే అడగారికి అయితే వేస్తున్నాం అనమాట. అంటే నాకు ఇంకటే ఎవరు ఎటువంటి నడురా నీకు ఎల్లుండి ఇస్తారా వీడియో ఎల్లుండి ఇస్తా. ఏదైతే దర్గా వీడియో చెట్లుందో చిన్నది జంగలకైతే ఏమంటారు, చాలా హారర్ అయిన జంగలకైతే పోతాం మనం. బుడదా బుడుతుంది మొత్తం. ఇది మనకి మీకు ఆల్రెడీ చెప్తారా అనుకుంటా వీడియో షూటింగ్. ఆర్మీ వాళ్ళు అయితే షూటింగ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ప్రాక్టీస్ కోసం అయితే ఇక్కడ చేస్తారు, చెట్లని కొడతారు బుల్లెట్లతోని. ప్రాక్టీస్ అయితే చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు ట్రైనింగ్ ఉంటుంది ఆర్మీ వాళ్ళది, లోపల ఓపెన్ ప్లేస్ ఉంటుంది, వాళ్ళైతే ట్రైనింగ్ అయితే చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు మాకైతే చూడొచ్చు జంగల్ ఎట్లుందో మొత్తం. మనం బండి దిగిస్తారంట, మనడు ఎక్కడ దేశ వెళ్తుంది పోతున్నాయి బండి. ఇప్పుడైతే మా చెరువు అయితే వస్తామన్నమాట. ఇలా మన చెరువు ఉంది, చెరువు ఎండిపోయింది గాయస్. ఇప్పుడు వర్షాలు పడితే నిండిపోవాలి ఆ చెరువు. అంచలో చీకట్లా ఇక్కడ మేము కూడా వెళ్ళాం మంచిగా. ఇళ్ళొచ్చు మొత్తం దోమలు ముక్కులు ఎలా పోతున్నాయి. చిన్నప్పుడు ఏమైంది తగ్గుంటది కదా ముంగడు గాయస్ ఆడ చూడొచ్చు. జూమ్ చేద్దాం. లైట్ వేసుకొని చిన్న బాటిల్ పెట్టుకుని అయితే వస్తుంది ఆడ. ఆడైతే మన లారీ ఉంది, ముందరైతే మన బండి మీద ముగ్గురు పోతారు. థియేటర్ అన్నమాట చిన్నది, థియేటర్ లాంటిది. థియేటర్ రాదు కానీ థియేటర్ లాంటిది. ఏదో మామూలు ఎన్నిసార్లు వచ్చినా కానీ కొత్త కొత్త రప్లై లేపేసేది మేము వచ్చేటప్పుడు 2-3 సార్లు వచ్చేటప్పుడు. మీకు తెలిసే కామెంట్ చేయరు మన చూసే. కాలేజ్ లో సీట్ వచ్చిందనమాట. ఎంత పాష్ అంటే అంత పాష్. అది మన కళ్ళకు పెద్ద కాలేజ్ అదనమాట. 4 బ్రాంచ్లు అంట క్యాంపస్ లో. ఏం కాలేజ్ పేరు ఎప్పుడా? సిఎంఆర్ అంట. సిఎంఆర్ అంటే చెన్నై మా మాట్లాడు. పోకురాదే అంత హాకింపేట వచ్చిన హాకింపేట అనమాట. చికెన్ మా ఇన్స్టాలో చూసి అంతా
ఎట్లయిందో ఆ చిన్న కట్టుకున్నాడు అప్పుడే ఒక్కప్పుడు కట్టుకుండు అట్లా చికెన్ గుడిసిపోయింది అన్న పోతాం చికెన్ సో ఏంటంటే పప్పు అరే అమౌంట్ 5 రూపాయలు ఐస్ క్రీమ్ ఉంటే తీసుకో అడుంది 5 రూపాయలు ఐస్ క్రీమ్ ఉంటే తీసుకో ఉంటాయి పోయాలి చూడు గరీబ్ గరీబ్ ఇప్పుడు ఏంది మేము గరీబ్ మేమైతే గరీబులం 5 రూపాయలు 5 రూపాయలు గతికి 25 రూపాయలు అంటే మా ఫ్రెండ్ గారిని అడుగుదాం కదా మైక్లో పెట్టుకొని నన్ను మాట్లాడమంటారు ఇవైతే ఇంకో షాప్ పోతున్నాం 20 రూపాయల కోసం 20 రూపాయలు ఏడుంటే అన్నయ్య 20 రూపాయలు అంట గతికిలో మాకు 5 రూపాయలు కూడా బండిలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కానీ మా పైసలు లేవు మేము కచరీ ఉందామనుకుంటాం అనమాట చాయ్ వేయండి చాయ్ కానీ పచ్చని పక్కని కచరీ అంటున్నాం ఏమైతే చూద్దాం ఇక ఇంకేమైతే అడగాలి 20 రూపాయలు ఉంటాయి తినొచ్చు ఇక చెడిపోతున్నాం అనమాట అరే ఇట్లా ఇటు కానీ ఇటు కానీ ఆయన తీయలేదా నేను అయితే షాప్ లో వదిలేసి తెచ్చినాం మెల్లగా కవర్ అయిందో కాలేదు చక్కగా కాలేదు అప్పటికి స్టార్ట్ చేయలేదు మీకు ఇష్టా వెళ్ళా పోయిద్దాం ఏం చేస్తాడు కనబడ్డా గైస్ ఫ్రాంక్ ఏమనుకున్నాం ఫెయిల్ అయిపోయింది 4 రూపాయలు ఇస్తా పోయి ఒక చాక్లెట్ తీసుకురా ఆడ షాప్ లకి ఆ 4 రూపాయలు తీసుకో ఆడ ఒక షాప్ ఉంది ఆ షాప్ లకి చాక్లెట్ తీసుకుని రా చాక్లెట్ ఆడ దాకా నర్రబి ఏం కాదు 4 రూపాయలు ముగ్గురం ఉన్నాం బొమ్మ తీసుకున్నాం ఇవైతే ఆడ ఉన్న షాప్ లో అయితే పోయి 4 రూపాయలు అయితే అనుకుంటున్నాం వేస్తలేడు చాక్లెట్ ఇవ్వమంటే వేస్తలేడు సడన్ గా అయితే టాస్క్ ఇస్తున్నాం ఆయన షాప్ లో 4 రూపాయలు తీసుకో ఏదో కొనుక్కు రావాలి అంటే అంటే 4 రూపాయలు ఇచ్చి 4 చాక్లెట్ తీసుకొని ఎంత అయితే అడుగు అడుగు 4 రూపాయలతో అయితే షాప్ కావాలంటే చేద్దాం అది కావాలంటే ఇద్దరా నేను పోయి షాప్ కింద ఆడిపోయినా మరి ఇజ్జత్ పోయింది అలా ముందే కొంతమంది ఉంటారు ఇజ్జత్ పోయింది మళ్ళా పోమంటున్నాడు వీడియో తీయలేదు నేనైతే కింద ఆడిపోయినా ఆ వీడియో బంద్ అయిపోయింది తీయలే మళ్ళా పోమంటుంది చాలాగాడు ఇలా నీళ్ళంటే పక్కన వాటర్ ప్లాంట్ చీజా కాలు పెట్టినా ఇలా స్కిడ్ పెట్టినా కాలి డేంజర్ పడ్డా పని చేయవా టాక్ పని చేయవా అంటే క్యాంప్ ఉందా ఆ కిజ్ ఇచ్చేసారు ఆ కిజ్ 2 4 రూపాయలు టాక్ ఫెయిల్ అయిపోయింది వీడియో తీయలే బాగా ఇదే పడ్డా ఇదే షాప్ మీద ఆడ్డా మెట్టు మీద ఇగో సులేమాన్ అబ్దుల్ కొత్త ఫోన్ ఉన్నాడంట
ఇదిగో మన R15 ఆ రోజు బర్త్డే రోజు గుర్తుందా? బర్త్డే రోజు కేక్ తో కొట్లాడారు కదా, ఈడే ఆడు. ఇక ఈ బండికి ఇట్లా నామాలు పెట్టిండే కదా, ఇదే బండికి అది. ఎందుకంటే మా కూడా మేమేమో వద్దాం అనుకోవచ్చు, ఏమో ఇష్టం ఇడ. ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే ఛాయ్ అనుకున్నాం, ఛాయ్ తర్వాత గప్చుప్ అనుకున్నాం, గప్చుప్ తర్వాత ఏమో అనుకున్నాం, గప్చుప్ తర్వాత కచోరీ అనుకున్నాం, గప్చుప్ తర్వాత ఎక్కప్ అనుకున్నాం, పప్పు తర్వాత కచోరీ అనుకున్నాం. మళ్ళీ కచోరీ నుంచి షాప్ లో టాస్క్ అని చెప్పి ఆ టాస్క్ వేసి అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది అది. తర్వాత మళ్ళీ ఆఖరికి ఆ షాప్ లో ఫ్రిడ్జ్ సెంటర్ ఫ్రెష్ చిన్నపిల్లలు గివ్ వేసుకున్నాం. ఇక అయిపోయింది ఇక వీడికి. ఇంటికైతే పోతున్నాం ఇక. ఇంటికి వెళ్ళాము, ఇంటికి ఇంకోరైనా బోనాలు చేస్తే ఆ బోనాలు చూద్దాం ఇక, రైట్ అయిపోయాము ఇంటికి. రేపు వేరే చూద్దాం ఇక, బాగా పెట్టే ఇక లైట్ వచ్చేసి లేకుండా లైట్ బ్రేక్ లేదా బ్రైట్నెస్ దింపురా, లైట్ కనిపించాలని. మనీష్ అన్నాడు రాడు బయట. అరే వీళ్ళు మళ్ళీ పొలవుతుంటారు వద్దురా. వాళ్ళ ఐస్ క్రీమ్ వచ్చినట్టు ఇంకోసం ఇప్పుడైతే ఇంకో స్టాండర్డ్ ఉంటాడు. పోతాం ఇక బాయ్.